హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈరోజు మంచి మాటైతే భోజనం చేసే ముందు లేదా తిన్న తర్వాత గానీ పండ్లు తినకూడదంట. పొట్ట పెరుగుతుందంట. తిన్న వెంటనే టీ తాగకూడదు. తినగానే స్నానం చేయకూడదు. తిన్న వెంటనే నడవకూడదు. తిన్న వెంటనే పడుకోకూడదంట. ఈ ఈ మమ్మలైతే ఈ జలకన్యలు చూడండి ఈ రోజుల్లో బర్త్‌డేలకి ఇలాంటి జలకన్యలను కూడా పెడుతున్నారు. పిల్లలు ఆనందించటం కోసం. ఈ డాల్ బొమ్మలు చూడండి ఇలాంటి బోలెడు టెక్నాలజీ పెరిగిపోయింది కదా బర్త్‌డేలకి. ఈ హార్మోనియాన్ని ఎప్పుడూ దూరం నుంచి చూడడమే గానీ దగ్గరగా ఎప్పుడూ చూడలేదండి. మొన్న వెళ్ళిన చుట్టాలింట్లో ఆంటీ హార్మోనియం వాయిస్తారు. ఈ హార్మోనియం దగ్గర నుంచి చూశాను బావుంది కదా అని. ఈ రోలయితే ఎప్పుడూ చూడలేదు. నేను చిన్న చిన్న రోళ్ళే చూశాను. ఇది జొన్నలు దంచే రోళ్ళంటండి. ఈ రోళ్ళు అక్కడ ఊర్లో అందరి ఇళ్ళల్లోని ఉన్నాయి. అక్కడ జొన్నలే పండిస్తారు కాబట్టి ఇలాంటి రోళ్ళల్లో వేసి పూర్వకాలంలో దంచుకునేవారంట. ఈ పెద్ద రోళ్ళని చూసి ఇవేమి రోళ్ళు అడిగితే వాళ్ళు చెప్పారు. చాలా పెద్దగా బావున్నాయనిపించింది. ఇదైతే చీరాల బీచ్‌కెళ్లారు గౌతమ్ సమన్వితాల వాళ్ళు. అక్కడ సాయిబాబా ఎత్తైన విగ్రహం ఉంది. బీచ్‌లో ఆడుకుంటున్నారు చూడండి. నీళ్ళ కెరటాలొచ్చినప్పుడు సమ్ము, గౌతమ్‌లు అయితే అటు ఇటు పరుగులెడుతున్నారు. బీచ్‌లో గంట, 2 గంటలు ఆడుకుని బానే వచ్చేసాము. నైట్ ప్రయాణం కదండీ! ట్రైన్ టైం అయిపోతుందని వచ్చేసాము. ఇంకా విజయవాడకైతే చేరుకున్నాము. విజయవాడలో దిగ్గానే ఒక పెద్ద రైలు ఇంజన్నయితే బొమ్మ ట్రైన్ ఇంజన్‌ని ముందుగా పెట్టారు. చాలా బావుంది. సమ్ము, గౌతమ్ దాన్ని చూసి ఆనందించారు. ఇంకా స్టేషన్‌లో అయితే మన సాంప్రదాయానికి ఉట్టిపడే భరతనాట్య నృత్య ఫోటోలయితే సాంప్రదాయంగా పెట్టారు. ఫోటోలయితే భలే చూడముచ్చటగా ఉన్నాయి. అవన్నీ పెయింటింగ్స్ అండి. ఇంక పక్కనైతే సాయిబాబా ఫోటోలు, ప్రసాదం కౌంటర్లు అన్నీ పెట్టారు. ఇంకా భరతనాట్య పెయింటింగ్ అయితే చాలా నచ్చిందండి. ఇంక ఇక్కడైతే న్యూ ఇండియా అని మోడీది ఒక పెద్ద సిలిండర్ పెట్టారు. మహిళలకు గ్యాస్ ఇచ్చినట్టుగా ఒక గ్యాస్ పొయ్యిని మోడీని ఒక పెద్ద సిలిండర్ ఇది చూడగానే భలే గ్యాస్ ఉచితంగా ఇస్తున్నారు కదా దాని గురించి ఏమో అనిపించి ఈ ఫోటో పిక్ తీయాలనిపించింది. ఇంకా దువ్వాడ అయితే వచ్చేసామండి ఇంటికి. రాగానే ఫ్రెష్ అయ్యి వేడిగా అన్నం పెట్టేశాను. ట్రైన్ జర్నీ వల్ల అలసిపోయి ఎక్కువగా ఏం వండలేదు. పాలు కాచాను. వాళ్ళు బిర్యానీ చికెన్ ఇచ్చి పంపించారు. బిర్యానీ పనికిరాదేమో అని అన్నం వండేశాను. చికెన్ అయితే బాగానే ఉంది. వేడి చేసి పెట్టాను. కొంచెం రసం పెట్టాను. ఇంక ఇదేనండి. ఇంక రెస్ట్ తీసుకుందాం ఏమీ వండలేదు. బాయ్.